జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కానీ నవ్యాంధ్రప్రదేశ్లో కానీ గుంటూరు పార్లమెంటు అంటే గుంటూరు లోక్సభకి ఒక ప్రాధాన్యత ఉంది. ఆచార్య ఎన్జీ రంగా ప్రపంచంలోనే సుదీర్ఘకాలం చట్టసభల్లో పనిచేసి గిన్నిస్ బుక్లో ఎక్కినటువంటి ఆచార్య రంగా ఈ నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించారు. అదేవిధంగా అంతకంటే ముందు డాక్టర్ కొత్త రఘురామయ్య, సంగంజాలమూడి చెందినటువంటి రఘురామయ్య 5 సార్లు ఎంపీకి పనిచేసి కేంద్రంలో సుదీర్ఘకాలం వాణిజ్య మంత్రిత్వ శాఖగా పనిచేశారు. అంటే గుంటూరు ఎంపీగా రిప్రజెంటేట్ చేశాడు. కొత్త రఘురామయ్య హయాంలోనే గుంటూరులో టొబాకో బోర్డు ఏర్పాటు చేశారు. అంటే దేశ స్థాయిలోనే భారతదేశంలోనే పొగాకు బోర్డు గుంటూరులో ఉంది. అటువంటి ఎంతోమంది మహానుభావులు ఇక్కడ ఎంపీలుగా పనిచేశారు. తర్వాత రాయపాటి సాంబశివరావు 4 సార్లు ఇక్కడ ఎంపీగా పనిచేసిన అవకాశానికి వచ్చింది. తర్వాత పొగాకు వ్యాపారులు వైవీరావు కానీ, తర్వాత లాల్జాన్ బాషా కానీ, అదే కోవలో రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి గల్లా జయదేవ్, విదేశాల్లో ఉన్నత విద్య చదివినటువంటి గల్లా జయదేవ్, వీళ్ళంతా కూడా ఇక్కడ స్టార్ వార్స్ ఎంపీలుగా పనిచేశారు. జాతీయ స్థాయిలో 16 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగితే 17వ లోక్సభకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. 16 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగితే గుంటూరు నుంచి మొత్తం ప్రధాన సామాజిక వర్గమే ఇక్కడ ఎంపీగా ఎన్నికైన సందర్భాలు ఉన్నాయి. ఆ కోవలోనే ఇప్పుడు గతంలో మనం మాట్లాడుకున్న ఎంపీలందరినీ పరిగణలో తీసుకుంటే అతి చిన్న వయసుకు సంబంధించినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ డాక్టర్ 2 రాష్ట్రాల విభజన తర్వాత 3వసారి లోక్సభకు ఎన్నికలు జరగబోతున్నాయి. 2 సార్లు తెలుగుదేశం పార్టీ స్థానాన్ని గెలుచుకుంది. 2014-19లో గల్లా జయదేవ్ ఎంపీ గెలుపొందాడు. తిరిగి 3వసారి కూడా ఇక్కడ గెలుపొందితే విభజన తర్వాత హ్యాట్రిక్, తెలుగుదేశం పార్టీ హ్యాట్రిక్ సాధించినట్టు అవుద్ది. ఆ కోవలోనే దూసుకుపోతూ ఉంది. విచిత్రంగా ఏంటంటే నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని మొత్తం గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉంది. ఎంత ఈ పార్లమెంటుకి ఎంత ప్రాధాన్యత ఉందంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, శాసనసభ, శాసన మండలి, ప్రధానమైనటువంటి సచివాలయం, రాష్ట్ర కార్యాలయాలు మొత్తం ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. తర్వాత రాష్ట్రం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగార్జున విశ్వవిద్యాలయం, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి విజ్ఞాన్ యూనివర్సిటీ, కేఎల్యూ యూనివర్సిటీ, ఈ తర్వాత ఎయిమ్స్, ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూషన్, ఇట్లా కాటూరు మెడికల్ కాలేజ్, ఎన్నో ప్రధానమైనటువంటి కీలక ప్రాంతాలు, కీలకమైనటువంటి సంస్థలు ఇవన్నీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటికే గుంటూరు కార్పొరేషన్గా ఉంది. తర్వాత వైకాపా ప్రభుత్వం మంగళగిరి, తాడేపల్లిని కార్పొరేషన్గా ఎన్నిక చేసింది. త్వరలో నీకు తెనాలిని కూడా కార్పొరేషన్ స్థాయికి వచ్చింది. ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ పార్లమెంట్లో పెమ్మసాని చంద్రశేఖర్కి చిన్న వయసులో పెద్ద అవకాశం లభించింది. ఆయన కన రేపు గెలుపొందితే గుంటూరు పార్లమెంట్లో ఆచార్య ఎన్జీ రంగా, కొత్త రఘురామయ్య వాళ్ళు, జయదేవ్, రాయపాటి సాంబశివరావు ఇటువంటి పెద్ద వాళ్ళు, వైవీరావు వంటి వాళ్ళు, లాల్జాన్ బాష్ వంటి వాళ్ళు ఎంపీగా చేసినటువంటి ఆ సీట్లో గుంటూరు ఎంపీగా ఆయన కూర్చొనే అవకాశం రాబోతూ ఉంది. ప్రధాని మీరు గంట గుర్తు మీద క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం. బుర్రిపాలానికి చెందినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ వాళ్ళ పూర్వీకులు అంటే తల్లిదండ్రులు, వాళ్ళ తాత వాళ్ళు నర్సరావుపేట ప్రాంతంలో సెటిల్ అయ్యారు. అంటే ప్రధానంగా తెనాలి, కృష్ణా డెల్టాలో ఉన్న అప్పటి ఉన్నటువంటి వ్యవసాయ పరిస్థితులు, వాటిలో వాణిజ్య పంటల కేంద్రంగా ఉన్నటువంటి నర్సరావుపేటలో వెళ్ళటం, పెమ్మసాని చంద్రశేఖర్ బాల్య విద్యాభ్యాసం అంతా నర్సరావుపేటలో సాగటం, ఉన్నత విద్య హైదరాబాద్ ఉస్మానియాలో చేయటం, ఆ తర్వాత అమెరికా వెళ్ళటం, రకరకాలుగా అమెరికాలో మంచి వైద్యుడిగా, వ్యాపారవేత్తగా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందటం, ఈ రకరకాలుగా ఆయన కొంత ప్రజాసేవ చేయాలా అని ఆయన తండ్రి గతంలో నర్సరావుపేటలో టౌన్ పట్టణ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర వహించడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 2014లోనే తెలుగు రాష్ట్రాల విభజన సమయంలోనే నర్సరావుపేట సీటు కోసం ప్రయత్నాలు చేసి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైన దశలో చివరిలో జరిగిన అనూహ్యమైనటువంటి మార్పులు అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నామరూపాలు లేకుండా పోయిన సందర్భంలో రాయపాటి కుటుంబం తెలుగుదేశంలో రావటం, ఆ సందర్భంగా రాయపాటికి అవకాశం కల్పించడంతో పెమ్మసాని చంద్రశేఖర్కి అవకాశం కోల్పోయారు. తర్వాత 10 ఏళ్ల తర్వాత మరలా ఆయనకి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ సందర్భంగా జరిగిన పరిణామాల్లో నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు పార్టీ నుంచి వైకాపా నుంచి వైద్యులకు తెలుగుదేశం చేరడంతో తిరిగి ఆయనకి అక్కడే అవకాశం కల్పించడంతో పెమ్మసాని తన సొంత లోక్సభ అంటే బుర్రిపాలెం, తెనాలి ప్రాంతం గుంటూరు పార్లమెంట్లో చేరడంతో ఆయన ఇక్కడ పోటీ చేసే అవకాశం వచ్చింది. దాదాపు పార్టీలో హైకమాండ్ కానీ ఇతర అంతా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గుంటూరు ఎంపీ క్యాండిడేటు పెమ్మసాని చంద్రశేఖర్ అనేది. తర్వాత అభ్యర్థుల ఎంపికను బీఫారం వేయటం, ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడం అనేది కాకతాళీయంగా జరిగిపోయేది. ఎన్నికల యంత్రాంగం రెడీ చేసుకోవటం, తర్వాత దీనిలో భాగంగా గుంటూరు లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీట్లు ఆశిస్తున్న వాళ్ళు కానీ, ఇప్పటివరకు ఇన్ఛార్జీలుగా సీట్లు ఖరారైన వాళ్ళు కానీ,
కొత్తగా సీట్లు కోరేవాళ్ళు కానీ వీళ్ళంతా కూడా బుర్రిపాలెం చుట్టూతా పెమ్మసాని చుట్టూతా తిరుగుతూ ఉన్నారు. పెమ్మసాని కూడా ఒక స్టెప్పు రాజకీయంగా బయటికి రాబోతూ ఉన్న సమయంలో ఆయా సీనియర్ నేతలు కలవటం, ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో సీనియర్ నేతగా సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసినటువంటి కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు. మాగినేని పెదరత్తితో ఆయన సపరేట్గా చర్చలు జరిపారు. అసలు ఎన్నికల రంగంలో రాకముందే హైదరాబాద్లో గల్లాదే జయదేవ్ వాళ్ళ కుటుంబంతో కూడా చర్చలు జరిపారు. ఇలా రాజకీయ ప్రస్థానం బిగినైంది. తర్వాత ఇప్పటికే గుంటూరు తూర్పు పశ్చిమలో అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. అయితే అక్కడ నజీరు, ఇక్కడ మామూలుగా కోవెలమూడి రవీంద్ర ఇన్ఛార్జీలుగా ఉన్నారు. మిగతా నియోజకవర్గంలో దాదాపు అభ్యర్థులు ఖరారైనట్లే. తెనాల్లో జనసేనకి ఇస్తే మనోహరు, తెలుగుదేశం అయితే రాజా, ఈ అభ్యర్థులు అనేది ఖరారయ్యారు. ఏ పార్టీ సీట్ ఇస్తుంది అనేది అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సింది. పొన్నూరులో నరేంద్ర, తర్వాత నీకు మంగళగిరిలో లోకేష్, పత్తిపాడులో ఐఏఎస్ అధికారి రామాంజనేయులు, తాడికొండలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, ఇలా 5 అభ్యర్థిత్వాలు ఖరారైనవి. ఒక పశ్చిమ తూర్పులోనే ఇంకా ఖరారు కాలేదు. దీంతో ఈ పశ్చిమ తూర్పులో సీట్లు ఆశించే వాళ్ళంతా కూడా పెమ్మసాని చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అయితే ఆయన కూడా చాకచక్యంగా యువకుడుగా అధిష్టాన వర్గం నిన్న అదేం లేదు, నేను నిమిత్త మాత్రం నాకేం సంబంధం లేదు అని ఊరికే బయోడేటాలు తీసుకోకుండా నేను సీట్లు ఇప్పిస్తానటువంటి హామీలు ఇవ్వకుండా మీరంతా పెద్ద ఆయన కలిసి ఆయనతో ప్రయత్నాలు చేసుకోండి తప్ప నా ప్రమేయం ఏ లేదని చెప్పని డిగ్నిఫైడ్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇప్పటికే ఆయన అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, తర్వాత దాని ద్వారా ఈ నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, మౌలిక వసతులని ఎట్లా మెరుగుపరచాలి, ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి, వీటిని మన స్థాయిలో వీటిని ఎట్లా డెవలప్ చేయాలనే దాని మీద కూడా ఆయన స్టడీ చేస్తూ ఉన్నాడు. విదేశాల్లో ఉన్నత విదేశాల్లో ఉండటంతో వ్యాపార రంగంలో మంచి అనుభవం, ఆర్థికంగా బలమైన నేత కావడంతో రకరకాల వివిధ సెక్టార్ల నుంచి అనేక మంది ఆయన కలుస్తూ ఉన్నారు. కారణాలు ఏమైనా కూడా గుంటూరు లక్ష్మీపురంలో అంటే 2 సార్లు జయదేవ్ కార్యాలయం, ఎవరైనా ఆ కార్యాలయంలోనే 2 సార్లు గెలుపొందడంతో తిరిగి అదే కార్యాలయాన్ని తీసుకొని ఒక ఎన్నికల కార్యాలయంగా మార్చి మనకు కలిసి వచ్చిందనే ఉద్దేశంతో అడుగులు వేస్తూ ఉన్నారు. అంటే పార్టీ అభ్యర్థిత్వం ఖరారై ప్రకటించడమే తరువాయి ఈలోపు ఆయన గ్రౌండ్ వర్క్ మాత్రం పూర్తి చేసుకుంటూ ఉన్నాడు. రోజు నియోజకవర్గంలో సీనియర్ నేతలతో కలవటం, కొంతమంది మౌలిక వసతులకు సంబంధించిన ఒక యంత్రాంగం, సొంత యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఇప్పటికే ఒక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ కూడా ముందుగానే కలిసి నన్ను గుంటూరు తెలుగుదేశం అభ్యర్థిగా అధినేత ఖరారు చేశారు. అంటే అఫీషియల్గా ప్రకటించకపోయినా మీరు కూడా మీ పార్టీ తరఫున నన్ను సహకరించండి అని చెప్పి ఆయన కలిసి వచ్చారు. లోక్సభ పరిధిలో తొలి అడుగు పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచార కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇప్పటికే తన సొంత యంత్రాంగం ద్వారా కేంద్ర పరిధిలో ఏ అంశాలు ఉన్నాయి, ఈ నియోజకవర్గంలో కేంద్రం పరిష్కరించాల్సిన సమస్యలు ఏంటి అనే మీద అధ్యయనం చేశారు. దాదాపు గుంటూరు లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కూడల ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అంటే గుంటూరు లోక్సభ తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అనేది తేలిపోయింది. దాదాపు ఆ దిశగా ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే ఒకవైపు వైకాపా అభ్యర్థి ఉమారెడ్డి రమణ ఖరారు కావడంతో ఇటుపక్క కూడా అభ్యర్థి ఖరారయ్యారు. ఇక మిగతా పొత్తులు అవన్నీ కూడా తర్వాత అంశమే. దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్న గుంటూరు పార్లమెంట్లో ఇప్పటివరకు వైద్య విద్యను అభ్యసించిన వాళ్ళు ఎవరు ఎంపీలుగా గెలుపొందలేదు. గతంలో డాక్టర్ కాసర్నేని సదాశివరావు 77 జనతా తరపున, 80లో లోక్దళ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. డాక్టర్ ముద్దన హనుమంతరావు, డొంకరోడ్డు చెందిన ముద్దన హనుమంతరావు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఇలా అనేక మంది వైద్యులు చిన్న పార్టీల తరపున, జాతీయ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయినా కూడా ఈసారి రాష్ట్రంలో 2 ప్రాంతీయ పార్టీలు, ఒకటి గతంలో అధికార పార్టీ, ఇప్పుడున్న అధికార పార్టీ, ఈ రెంటి మధ్య ఇప్పుడు 2 డాక్టర్లు, అంటే ఈయన వైద్య విద్య చదివించిన డాక్టర్, ఆయన డాక్టరేట్ ఫిషరీస్లో డాక్టరేట్ చేసినటువంటి రమణ, డాక్టరేట్లో వైద్యులు కాదు, ఈయన వైద్య రంగంలో ఉస్మానియాలో చదువుకుంటే ఆయన ఫిషరీస్లో పిహెచ్డీ చేశాడు. 2 ఉన్నత విద్యావంతులు పోటీ చేస్తున్నారు. డాక్టర్ పెమ్మసానికి అనేక అనుకూల అంశాలు ఉన్నాయి. సినీ నటుడు, మాజీ ఎంపీ, ఏలూరుకు 2 సార్లు ఎంపీ చేశాడు. గతంలో మనకి ఎంపీ చేసిన గల్లా జయదేవ్ సొంత మామగారు కట్టమనేని కృష్ణ సమీప బంధువు, ఆదేవ్ గ్రామానికి చెందినటువంటి పెమ్మసాని బాగా ఇప్పటికే తాడికొండ, మంగళగిరి, తెనాలి ఈ 3 నియోజకవర్గాల్లోనే 1,00,000 పైన మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెనాలిలో జనసేన తెలుగుదేశం పార్టీ కలిస్తే ఏకపక్ష ఎన్నికలే. మంగళగిరిలో ఇప్పటికే వైకాపా అభ్యర్థిని సీటు ఇవ్వకపోవడంతో ఆయన పోయి కాంగ్రెస్లో చేరటం, తర్వాత వైకాపా ఇప్పుడున్న అభ్యర్థి గంజి చిరంజీవి సీటు ఇస్తారో లేదో తెలియని పరిస్థితి ఏర్పడటం, వైకాపా చెందిన ద్వితీయ శ్రేణి నేతలంతా కూడా తెలుగుదేశంలో చేరటం,
తర్వాత ప్రధానంగా రాజధాని మంగళగిరి, తాడేపల్లి, తర్వాత తుళ్ళూరు మండలాల్లో తీసుకొచ్చి హైకోర్టు పెట్టి, సచివాలయం పెట్టి, అసెంబ్లీ సమావేశాలు పెట్టి, ముఖ్యమంత్రి కార్యాలయం పెట్టి రోజు రెగ్యులర్గా కార్యకలాపాలు సాగుతున్నటువంటి ఈ రాజధాని పక్కన పడేసి 3 రాజధానుల పేరుతో విశాఖ పోతున్నాను అని చెప్పి ఎన్నికల ముందు నేను ఇల్లు కట్టుకున్నాను నాకు ఇక్కడే అని చెప్పినటువంటి దాని ఎఫెక్ట్ తోటి మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద వైకాపాకి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడింది. అసలు అదే పరిస్థితి గుంటూరు ఎంపీకి కూడా ఏర్పడింది. ఎంపీకి ఎవరు పోటీ చేసేవాళ్ళు లేకపోవడంతో ఉమారెడ్డి రమణను తీసుకొచ్చారని చెప్పినట్టు భావన ఉంది. వీటన్నింటినీ పరిగణనలో తీసుకుంటే దాదాపు డాక్టర్ పెమ్మసాని 1,50,000 పైన మెజార్టీతోటే గెలిచే అవకాశాలు ఉన్నాయి.